నమస్కారం. నమస్కారం. వెల్కమ్ టు ది ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. అండ్ ముందుగా గండ్రగొడ్డలి పట్టిన యమధర్మరాజు, మరణాన్ని వణికించిన మహారాజు, డాకు మహారాజు ఇక్కడ ఉన్నారు. నమస్తే సార్. ముందుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా పూర్తి చేసినందుకు మీకు హార్దిక శుభాకాంక్షలు సార్. తెలుగు వారికి పెద్ద పండగ సంక్రాంతి పండగ. అండ్ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాని ఇంకా పెద్ద పండగలాగా సెలబ్రేట్ చేసుకుంటాం తెలుగు ఇండస్ట్రీ వాళ్ళం. సో మీరు ఏ సంక్రాంతికి ఏ సినిమా రిలీజ్ చేసినా అదొక బ్లాక్ బస్టర్. సో ఈ సంక్రాంతికి రిలీజ్ అవబోతున్న సినిమా డాకు మహారాజ్ ఎలా ఉండబోతుంది సార్? ముందుగా అందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. సంక్రాంతి అంటేనే నిజంగా చెప్పాలంటే 16 మన తెలుగు పండగ, అంటే రైతుల పండగ. ముఖ్యంగా రైతులు సంవత్సరం అంతా కష్టపడిన వాళ్ళ కష్టానికి ఫలితం ఏదైతే పండుతుందో అది అవన్నీ కూడా వాటిలన్నింటినీ కోత కోసి బస్తాలకి నింపి అలాగే బండకి ఎక్కించి సో వాళ్ళు పడిన కష్టానికి ఫలితము ఈ సంక్రాంతి పండుగ. నా ఎన్ని సినిమాలు వేడివేడిగా ఉంటాయి, అంటే లార్జర్ దెన్ లైఫ్ చూస్తారు సినిమాల్లో. ఈ పొట్లాట్లు, గోడవలు ఇవన్నీ బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ యొక్క ఏదైతే నన్ను భోగి మంటలకి అదే తోడు నా సినిమాలు కూడా బాగా వేడి పుట్టించే సినిమాలు కాబట్టి సంక్రాంతికి విడుదలైన సినిమాలన్నీ కూడా అంత ఘన విజయం సాధించాయని నేను అనుకుంటున్నాను. అంత ఘన విజయం సాధించాయని నేను అనుకుంటున్నాను. లాస్ట్ పొంగల్ బాబీ గారు ఒక సినిమా రిలీజ్ చేశారు. సో ఈ పొంగల్ ఆయనతో వర్క్ చేయడం మీకు ఎలా ఉంది? అండ్ ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్? ఏదన్నా ఒక సమిష్టి కృషిని నమ్ముతాను నేను ఇప్పుడు. సమిష్టి కృషి, దాని ఫలితమే వాళ్ళ ఈ యొక్క పిక్చర్ డాకు మహారాజ్. ఈ క్యారెక్టర్ త్రూఅవుట్ కనిపిస్తే బాగుంటుంది మా హీరో అని అభిమానులు అనుకుంటారు. అట్లాంటిదే ఆదిత్య తీసేసారు. 91లో చేశారు. అంటే 91లో చేసింది ఇంకా నా మైండ్లో గుర్తుందంటే అది మరి అభిమానులు అప్పుడు కోరుకుందేవాడు. సినిమా అంతా గెటప్లో కనపడితే బాగుంటాను. సో వెంటనే ఒక అటువంటి గెటప్తో ఒక సినిమా మొదలు పెడదాం అని నేను డైరెక్టర్ గారు మళ్ళీ అనుకున్నాం. అక్కడి నుంచే ఈ డాకు మహారాజ్ అన్న ఒక మంచి నేపథ్యాన్ని ఎన్నుకుని, అంటే మా సినిమాలో ఒక మెసేజ్ ఉంటుంది. అఖండ అంటే దేవుడి జోలికి, అదే ప్రకృతి జోలికి వచ్చినా లేకపోతే పిల్లల జోలికి వచ్చినా ధర్మం జోలికి వచ్చినా దేవుడు సహించడు. ఒక సాచురేషన్ పాయింట్కి వచ్చాక దేవుడు ఒక అవతారం ఎత్తక తప్పదు, అది ప్రత్యక్షంగా కావచ్చు లేకపోతే పరోక్షంగా మనిషి రూపంలో కావచ్చు అన్న మెసేజ్ ఇచ్చాం. అలాగే వీరసింహారెడ్డి ఒక మంచి అన్న చెల్లెల రక్త సంబంధం నాన్నగారి, లేకపోతే నేనే చేసిన ముద్దుల మావయ్య కావచ్చు. కాబట్టి మంచి ఫ్యాక్షన్ తీసుకున్నాం. మామూలు బ్యాక్గ్రౌండ్ కాకుండా ఎప్పుడు బ్యాక్గ్రౌండ్ కూడా మనకు ఫెచ్చింగ్గా ఉండాలి. అలాగే ఈ సినిమా కూడా ఆదిత్య తీసిన గెటప్లో ఇచ్చి ఒక మంచి బ్యాక్గ్రౌండ్, ఒక డెజర్ట్ని తీసుకుని దాని చుట్టూ కథను అల్లడం జరిగింది. ఒక మంచి మెసేజ్. సార్, 100కు పైగా చిత్రాలు చేసిన మీరు డాకు మహారాజ్ అనే చిత్రంలో ఎంత వైవిధ్యంగా కనబడబోతున్నారు? ఎంచుకుందే అదే దృష్టిలో పెట్టుకుని కొంచెం వైవిధ్యంగా ఉండాలి. ఏదైనా ఏ సినిమా అయినా సినిమా పోలిక లేకుండా ఉండాలి. పాత్రలు చేసే పాత్రలు కూడా అలాగే ఉండాలని నేను ఎంచుకుంటాను. కాబట్టి డిఫరెంట్గా ఉండేది, వైవిధ్యంగా ఉంటుంది. మంచి మెసేజ్తో అండ్ మంచి గెటపే ఉంది మీకు అందులో. అవును సార్, బ్రహ్మాండమైన గెటప్. అసలు టీజర్ చూసి మేము అందరం నిజంగా షాక్ అయిపోయాం సార్. ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి దాకా ఎవరు తెలియదు. ఎందుకంటే ముందు టైటిల్ మనం అనుకున్నప్పుడు టైటిల్ సపరేట్గా అనౌన్స్ చేద్దామన్నాను, నేను ఆపాను. లేదంటే టైటిల్ సపరేట్గా అనౌన్స్ చేస్తే టైటిల్కి విలువ ఉండదు, అది ఆ గెటప్తో అనౌన్స్ చేస్తేనే ఆ టైటిల్ పడుతుంది. సో కాబట్టి మనం టీజర్తోనే టైటిల్ అనౌన్స్ చేయడం వల్ల ఇంత మంచి యాక్సెప్టెన్స్ ప్రేక్షకుల నుంచి వచ్చింది. శ్రద్ధ గారు, హౌ వాజ్ ఇట్ వర్కింగ్ ఇన్ దిస్ ఫిల్మ్? ఒక కొత్త ఎక్స్పీరియన్స్, కొత్త the technicians that I worked with were like Bobby sir, for example, the director. His the filmography that he has, sort of the filmography that he has is very different to the films that I have done, let's say. So the performance requirement for a movie like Daku Maharaj, for a character like Nandini, was also different for me. And it was very interesting to see, okay, do I have it in me to bring this performance out? It's not everyone's cup of tea. So nakade we shot in Rajasthan for about 20 days, and
had an amazing time. Really, really fell in love with the entire team. Sometimes, you know, usually when you do outdoor schedules is when you really bond with the team. Yeah, you become a family because no one's going home, everyone's going back to the hotel and talking. So that was a really nice experience. Pragna ma'am, first of all, hi and welcome back. మీ కాంబినేషన్లో ఆల్రెడీ మేము అఖండ మూవీలో కన్నుల పండగగా ఉండింది. ఇట్ వాజ్ అన్ ఐ ఫీస్ట్ ఫర్ అస్ టు వాచ్. సో హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ బాలయ్య సార్ అగైన్ అండ్ హౌ హ్యాస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ యూ బోత్ ఇవాల్వ్డ్ by this film? Wow. It's a nice question. How is the chemistry? I genuinely feel truly blessed to have gotten a chance to work with him again. And honestly, before starting this film, I had a feeling that, you know, I don't know how the energy on this set will be because that was a different film, that was a different character. Different team. So he was a certain way. So when I was coming on this set, I was like, let me see if he's the same person. He's exactly the same. The most jovial, the most fun, the most positive. Like you just experienced 5 minutes before starting this interview. Yeah, I know. He likes to chit chat. He wants to just have a good time. He wants everyone to have a good time. Yes. So I feel that's how he is. He makes everybody very comfortable. Yes. So instantly you feel comfortable. There is no this superstar energy or aura. He's just like everybody. So. But how long did it take for you to, you know, when you entered the set for the first time acting with Balayya sir? 15 minutes. 15 minutes? To get comfortable. Just 15. First day of Akhanda, I met him for the first time, like when he was already ready. I've gotten ready and come, and I was shivering from inside. Yeah. I'm like, oh my God, I don't know how this day will be. I have just entered. He's like, hello, Pragya, how are you? Let's do this. I met you last time here, this and that. And he got me comfortable within 5 minutes. In 10 minutes, amazing. there was this Muhurtam Puja and Nariyal and everything came. We were inside the car. First shot was in the car. And that's it. We were friends. He got me a gift also. I remember on the first day. I'm not going to share what gift he got. And He got me a present. that's sweet. First day. He's the sweetest. Yeah, he got me a present. I remember on the first day in the car he gave me. This is your present for you know, first day of shoot. All the best to you. And I was like, I thought it's a joke. I thought he's just giving me some box. It was a gift. That's super sweet. He's lovely. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడైనటువంటి ఎన్టీఆర్ గారు ఈ 75 సంవత్సరాల ఇండస్ట్రీలో పూర్తి చేసుకోవడం జరిగింది. అండ్ అదే సమయంలో మీరు 50 ఏళ్ళు పూర్తి చేసుకోవడం జరిగింది. ఇది చాలా అరుదైన ఒక సిచ్యువేషన్, యాదృచ్ఛికం. అండ్ మీరు దీన్ని ఎలా ఫీల్ అవుతున్నారు సార్? నా విషయంలో వచ్చేసరికి ఏదో ఎటువంటిది ఒక విస్ఫోటనం అంటాం, అంటే సమ్ కాన్సిలేషన్ ఎప్పుడో కానీ జరగదు. నేను ఎప్పుడు చెప్తుంటాను, నాన్నగారు పుట్టినప్పుడు అయితేనేమి ఏదో జరుగుంటుంది, ఒకటి ఒక తోకచుక్కో ఏదో ఒకటి అటువంటిది జరిగితే కానీ అటువంటి మహానుభావుడు ఆయన పుట్టడం జరగదు. సో అటువంటిది యుగానికి ఒక్కడు అంటారు. నేను ఆధ్యాత్మికంగా ఎంతో దాన్ని బాగా లోతులో ఉంటాను కాబట్టి, వాటి గురించి ఆలోచిస్తాను కాబట్టి, ఇదంతా భగవంతుడు ఒక అభిష్టం, ఆయన అభిష్టం మేరకే ఇలా జరిగిందని నేను అనుకుంటాను. సార్, డాకు మహారాజ్లో బాగా యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువ ఉన్నట్లుగా మాకు కనిపిస్తుంది సార్ ట్రైలర్ చూస్తుంటే. సో యాక్షన్ సీక్వెన్సెస్లో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? అండ్ ఏదైనా కొంచెం ఎగ్జైట్ అయిన సీన్ కానీ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సీన్ కానీ అలా ఏమైనా జరిగిందా యాక్షన్? నా కథ మొదటి నుంచి నేను ముందు డిస్కషన్ అప్పుడే అనుకున్నట్టు అందరికీ ఆమోదయోగ్యం. మేము అది చూసుకుంటాము ఏంటంటే ఏది ఒక ఫ్రేమ్ కూడా వేస్ట్ కాకూడదు, తీసింది మొత్తం ఉండాలి సినిమాలో. ఏది తీసింది మళ్ళీ ఇది విడితే ఎక్కువైందనో దాన్ని తీసేయడం అట్లా ఉండదు. మొత్తం ప్లానింగ్ అంతా ఉంటుంది. డైరెక్టర్ ఫైట్ మాస్టర్ కూర్చొని ప్లాన్ చేసుకుంటారు. సో అంటే దీంట్లో చూస్తారు అంటే సన్నివేశాన్ని బట్టి పోరాటాలు. సో ఒకదానికొకటి ఒక ఫైట్ ఇంకో ఫైట్కి ఎంత తేడా ఉంటుంది, సన్నివేశానికి తగ్గట్టుగా ఆవేశంగా వెళ్ళేవి కొన్ని. సో ఎక్కువగా సినిమాలంతా సన్నివేశాలన్నీ ఆవేశపూరితమైన సన్నివేశాలు. సో చాలా బాగా వెంకట్ మాస్టర్ చాలా బాగా
కంపోజ్ చేయడం జరిగింది ఫైట్స్. Oh, nice. చాలా బాగా. So, how was it working with Bobby sir? What was your experience? The most passionate filmmaker I have ever seen. And also really, you know, like we see our director, producer, cinematographer as our co-workers. We work with them, but you never really get to know them as humans. But a little bit I got to speak to Bobby sir about his upbringing and how he got into films, his journey. And it's really like, I think he should write a book someday, because that story అట్లా చూసుకుంటే ఈవిడ గురించి ఒకటి చెప్పాలి. ఈ పనిచేసే ప్రతి డైరెక్టర్ గురించి ఒక బుక్ రాయాలి. బికాజ్ ఇట్స్ వెరీ సెలెక్టివ్. నేనా? ఈవిడ కూడా అంతే. ఆ బుక్లో 50 pages అంతే. వీళ్ళందరూ చాలా సెలెక్టివ్. ఊరికే సినిమాలు ఒప్పేసుకోవడం కాదు, సినిమాల్లో బాగా నచ్చితే వాళ్ళకి ఆ పాత్ర ప్రేమిస్తే తప్ప, ఏదో ప్రత్యేకత కనపడితే తప్ప వాళ్ళ సినిమా ఒప్పుకోరు. నాకు తెలిసి వేళ్ళలో లెక్కెట్టచ్చు వాళ్ళు చేసిన సినిమాలు. అంటే ప్యాషన్, మంచి ఏదో కొత్తతనం వస్తే తప్ప రొటీన్ సినిమాలు చేయకూడదు. చేసే 4-5 మంచి పేరు చిరస్థాయిగా నిలబడిపోయే సినిమాలు చెయ్యాలి అన్నది. సో ఆవిడ ఈ చెప్పినట్టు ఆవిడ పనిచేసిన 4-5 సినిమాలు, ఆవిడ కన్నడ నాకు తెలియదు ఎన్ని సినిమాలు చేస్తుంది ఆవిడ. మౌని ఫిల్మ్స్ యాక్టెడ్ కన్నడ, తమిళ్లోనే జాస్తి సార్. తమిళ్, తెలుగు, కన్నడలో 4. కన్నడ 4, తమిళ్లో ఒక 11 or so. యా, విక్రమ్ వేదవ సరే. సో అలా పనిచేసి ప్రతి డైరెక్టర్ మీద ఎందుకంటే అంత సెలెక్టివ్గా ఉంటారు కాబట్టి ఏదో ప్రత్యేకత ఉండబట్టే కదా ఆ సినిమా ఒప్పుకోవడం అంటే గొప్ప నా ప్రకారం. మిమ్మల్ని చాలా రకాలైన క్యారెక్టర్స్లో మేము చూస్తూ వచ్చాము, అండ్ వీ ఎంజాయ్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ దట్ యూ ప్లేడ్ సో ఫార్. సో హౌ ఇస్ దిస్ రోల్ ఇన్ Daku Maharaj going to be different from the other roles you've done? Actually, it is the most different character that I have ever played on screen. Okay. I feel I've never been so de-glammed before. This is Okay. a very strong performance-oriented sort of a role. And I feel so grateful to Bala sir for having given me this role, because there were some parts which were, while shooting, he realized that was seeming a little weak. And he's like, Pragya, people will not accept you do this role. We need to make this a bit more strong and powerful, and he worked on that. You know, on a film set, people really don't look out for another person. Yes. For him, his job is to come, do his lines, whatever, and leave. Why will he get into what is Pragya doing in this scene? He's like, no, I think Pragya needs a little bit more elevation. So he's like, no, we need to rework this scene a little bit. I'm so grateful that, you know, we did a little bit of work on set and ఇట్స్ లైక్ ఈవెన్ నాలుగోడ భగవంత్ కేసరి సీరియల్లో ఉంది, క్లైమాక్స్ అన్నారు. నన్ను అడిగితే వేరే ఎవరైనా అంత డెప్త్లోకి పాత్రలోకి వెళ్ళి ఒప్పుకోరు. ప్రాంగా చెప్తున్నాను, అంటే అమ్మాయిని ఫైట్ చేయడం ఇది అది వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. నాకు వచ్చింది ఛాన్స్ వచ్చినప్పుడు నేను దాన్ని సద్వినియోగపరచుకున్నాను. ఎందుకంటే నా తెలుసు సినిమా ఏంటి, సినిమా అసలు వెనకాల మెయిన్ కథ ఏంటి, మనం ఏం చెప్పదలుచుకున్నాం, మెసేజ్ ఏం ఇవ్వదలుచుకున్నాం అన్నది కరెక్ట్గా వెళ్ళాలి. జనంలోకి వెళ్ళాలంటే కొన్ని మనం ముందే ఊహించుకోవాలి. డెఫినెట్గా జనం ఆదరిస్తారు మనం అనుకుంది అన్నది. అందుకే నేను ఫైట్ చేయకుండా అసలు క్లైమాక్స్లో మొత్తం ఆవిడకి అవకాశం ఇచ్చేసా ఫైట్ చేయడానికి శ్రీలకి. అలాగే ఈ సినిమాలో కూడా పాత్ర ఆవిడకి మంచి పేరు, అఖండాలో మంచి పేరు వచ్చింది మా జోడీకి. సో ఏం చేయాలి, జోడీకి అని కాదు, ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఒక ఎక్స్పెక్టేషన్ నా సినిమా అన్న తర్వాత మా ఇద్దరు కాంబినేషన్ అన్నాక ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఎంతవరకు మనం దాన్ని ఎంతవరకు తీసుకెళ్ళాలి అని ఆలోచించి నేను చెప్పాను. లేదు, ఒక సీన్ యాడ్ చేసాం మేము సినిమాలో, ఆ సీన్ నేను యాడ్ చేయించుకున్నాను. ఎందుకంటే ఆవిడ పాత్ర కూడా హైలైట్ అవ్వాలి, మెసేజ్ ఉండాలి సినిమాలో. మెసేజ్ లేకుండా ఒకే ఒక ప్రాబ్లం పెట్టుకుని దాని అంటే పడుతుంటే అది పూర్తిగా మా ఒక కాంబినేషన్కి న్యాయం చేసిన మనం అవ్వం. అఖండ తర్వాత అఖండాలో ఆల్రెడీ బాక్సులు బద్దలైపోయాయి, మొత్తం థియేటర్లో స్పీకర్లు కాలిపోయి పేలిపోయి ఏదేదో జరిగిపోయింది. సో మరి ఈ సినిమాలో కూడా సేమ్ ఎక్స్పీరియన్స్ మీరు ఇవ్వబోతున్నారా? తమన్ గారి మ్యూజిక్ గురించి కానీ
బీజిఎం అంటేనే చాలా స్పెషల్ అండ్ మీ కాంబినేషన్లో బీజిఎం అంటే ఇంకా స్పెషల్ కాబట్టి ఎలా ఉండబోతుంది సార్? బాగుంటుంది, చాలా బాగుంటుంది, అద్భుతంగా చెప్తాడు కదనే. నా సినిమానిగా ప్రత్యేకంగా అతని పూనుతుందని, పూనకం వచ్చినట్టు చేస్తారు, పూనకం వస్తుందని చాలా చాలా బాగా నేను 2 రీళ్ళు చూడడం జరిగింది. ఓకే, చాలా అద్భుతంగా, చాలా స్టార్డరీగా ఇచ్చాడు మ్యూజిక్, సాంగ్స్ అనంతా, అలాగే లిరిక్స్ కూడా. అటు కాసర్ల శ్యామ్ గారు కానివ్వండి, ఇటు అనంత్ శ్రీరామ్ గారు కానివ్వండి, చాలా అద్భుతంగా వాళ్ళు రాయడం. ఏదైనా మళ్ళీ ఏంటంటే సన్నివేశాన్ని వివరించడం దర్శకుడి యొక్క బాధ్యత, క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. మరి అంత బాగా వాళ్ళ దగ్గర నుంచి రాబట్టుకోవడం, చెప్పే విధానాన్ని బట్టి ఉంటుంది. ఎంత ఎమోషన్తో మనం చెప్తాం, ఎంత బాగా మన అడిగిన దానికి వాళ్ళు స్పందిస్తారనేది వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సో అలాగే అద్భుతంగా వాడు రాయడం జరిగింది పాటలు, అలాగే అద్భుతంగా పాటలకి బాణీలు సమకూర్చడం జరిగింది. అలాగే ఒక సినిమాని ఇంకా బాగా ఎలివేషన్ ఇచ్చేది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అవును సార్, ఏదైతే మన ఖండాలో అండ్ మీ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా స్పెషల్ సార్. అది సమరసింహారెడ్డి నుంచి అని పాత సినిమాలు తీసుకున్నా కూడా వెరీ స్పెషల్ సార్. అంటే జనాలకి రోమాలు నిక్కబొడుచుకునే సీన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి చాలా అద్భుతంగా చేస్తారు. సో పాటల గురించి వస్తే చిన్ని సాంగ్లో మీరు ఒక ఫాదర్ రోల్లో కనిపించారు పాపతోటి, ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది సార్? అమ్మాయి చాలా బాగా చేసింది, పాప ఢిల్లీ అమ్మాయి వేద అని చాలా అద్భుతంగా చేసింది పర్ఫార్మెన్స్. అంటే ఆ చిలిపితనం ఉంది కాబట్టి దాన్ని పర్ఫార్మెన్స్ తీసుకోవడం ఈజీ. మనుషులని పాప చాలా చిలిపిగా సెట్లో కూడా ఎప్పుడు వాగిస్తూనే ఉండేది. ఎప్పుడు ఎవరితో ఒకరితో వెళ్ళి ముచ్చటించడం, ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉండేది ఆ పాప, చాలా యాక్టివ్గా ఉండేది ఆ పాప. సో అలాగే ఆ పాత్రకి చాలా బాగా చేసింది, అద్భుతంగా చేసింది పెర్ఫార్మెన్స్. అంటే పాత్ర ఏంటన్నది సస్పెన్స్, అది చెప్పకూడదు. ఎగ్జైట్మెంట్ ఉండదు ఇప్పుడు చెప్తే. ఓకే సార్, ఇప్పుడు యానిమల్ సినిమాలో బాబీ డియోల్ గారు చాలా వైల్డ్గా డిఫరెంట్గా కనిపిస్తారు కదా. సో మీకే ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది, ఎలా ఉండబోతోంది క్యారెక్టర్? బాగుందండి వర్కింగ్ ఎక్స్పీరియన్స్. అంతకుముందు కలిసాను 2 సార్లు. ఓకే, ఒకసారి సందర్భంలో ముగ్గురిని కలవడం జరిగింది, తండ్రిని, 2 కొడుకుల్ని, సన్నీని, బాబీని కూడా. ఓకే, యాక్చువల్గా పిల్లలు కూడా నేనే చెప్పాను ముందు. నా ముందుకు వచ్చినప్పుడు 2 పేర్లు అవన్నీ వచ్చిన ప్రస్తావన వస్తే నేను చెప్పాను ఏదైనా నేను ఎక్కువ టైం తీసుకోండి. అంతకుముందు మాది షూటింగ్ అప్నా సాంగ్ రాదా మా పాట జరుగుతుంది అప్పుడు, దీంట్లో మన కాదు వీరసింహారెడ్డి పాట జరుగుతుంది, నాది శృతి హాసన్ జరుగుతుంటే పక్క ఫ్లోర్లో జరుగుతుంది షూటింగ్. అప్పుడు వెళ్ళి కలవడం జరిగింది మామూలుగా సరదాగా. తమ్ముడు పవన్ కళ్యాణ్ షూటింగ్ జరుగుతుంది, అక్కడికి వెళ్ళడం జరిగింది సెట్కి సరదాగా. క్రిష్ డైరెక్టర్ అప్పుడు, దానికి మారేడు తర్వాత డైరెక్టర్. అంతే. ఆ తర్వాత మళ్ళీ జస్ట్ వీళ్ళు వచ్చి అడిగారు వీళ్ళని ఎవరైతే బాగుంటారని. నేను 2-3 పేర్లు చెప్పారు, కళ్ళు మూసుకున్నాను అంతే. 2 నిమిషాలకి ఎక్కువ ఆలోచించాను. బాబు డియోల్ బుక్ చేయండి అని. వాడికి అర్థం కాదు. అవునన్నా అంటే అప్పటికి యానిమల్ రిలీజ్ కాదు సినిమా. ఓకే, మచ్ బిఫోర్ యానిమల్. బాబు డియోల్ బుక్ చేయండి. So, are there any qualities of Nandini that you resonate with yourself in real life? I think it's the quality where she realizes when to say no. Enough is enough types. Enough. Okay. You know, you can be nice, you can be kind and all of that, but you should know when to Say stop no, it when and to stop. Like stand up for yourself. So Nandini knows that. That's amazing. So, Pragna garu, ee movie lo డాకు కుకు ఆ సాంగ్లో మీది ఒక పోర్షన్, ఇమోషనల్ పోర్షన్ ఏదో కనిపించింది మాకు. దాని గురించి ఏమైనా చెప్పగలరా? Actually, that's a very beautiful moment. It is choreographed by Shankar Master, that song. And actually, that was my first day of shooting for the song. I have landed in Kurnool, and before I knew it, I became Kaveri. And Kaveri Nandini. Yeah, Okay, Kaveri. I really enjoyed shooting for that song because I feel I also got so comfortable with the team because Shankar Master had also choreographed some of our songs in Akhanda. I was working with Balakrishna sir again. So it just felt like I'm back like in home ground, you know. And then for me, I think the emotions just, you know, Shankar Master Flew. is fantastic. Yeah, you just flow with it because, you know, the director and the choreographer,
They just knew exactly what they wanted to see in the frame. సో ఈ సంక్రాంతికి మూవీ రిలీజ్కి ఆడియన్స్ మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ మీరు ఎలా ఆడియన్స్ని పండగ వాతావరణంలోకి తీసుకెళ్ళబోతున్నారు? స్టార్టింగ్ విత్ యూ శ్రద్ధాజీ. ఒక ఎమోషనల్ జర్నీ విత్ a lot of ups and downs, twists and turns, fantastic performances, and every frame of the film like a painting. Okay, wow. Excellent storytelling. I feel like it'll be a wholesome, Festival. well-rounded experience. సార్ బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. ప్రజ్ఞ గారు. క్యారెక్టరైజేషన్స్ దాంట్లో ఆర్టిస్టులు అందరూ సరిగ్గా కుదరడం, క్యారెక్టర్స్ కోసమే పుట్టినట్టు, అలాగే అన్నీ అది నేను చెప్పాను ఆర్టిస్ట్ కొమ్మ కాకతాడేమో అందరూ అలా కుదరడం పాత్రలకి. వాళ్ళు నేను చెప్పినట్టు ఇంకా వీడు తప్ప ఇంకా నా పాత్రలకి వేరే వాళ్ళు అయితే ఎవరు న్యాయం చేయలేరు కూడా పాత్రలకి. దేనికైనా బౌండరీస్ ఉంటాయి, ఆ బౌండరీస్ దాటి మేము వెళ్ళాం అంతే. ఆ బౌండరీస్ దాటేస్తే ఇక కథ కానీ మిగతా అంతా పట్టు మన మన చేతిలో ఉండదు. ఆ పట్టు దాటిపోతాం, బౌండరీస్ దాటిపోతాం. సో ఆ దేవుడు గుర్తించినట్టే అన్ని ఈ సినిమాకి. ప్రేక్షకులు కూడా అద్భుతమైన మంచి పండగ కానుక మన డాకు మహారాజ్. పండగ కానుక డాకు మహారాజ్. ప్రజ్ఞ గారు మీరు చెప్పండి. So I feel like this Sankranti we have a beautiful, complete family festival entertainer Full-length coming bladder. your way. There's obviously a beautiful, beautiful story by now that we have said it multiple times, backed by fantastic performances, great visuals like you've never seen before. I feel we have fantastic visuals which are almost like Hollywood level. Some scenes I was just like, oh my god, అది టీజర్ చూసినప్పుడే మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అవును. So I feel like great storytelling, great performances, fantastic visuals, fabulous music, great action sequences. So I feel it's going to be a complete entertainer. I want to say mass masala. Mass masala. It's not Full meals to the audience. It's Larger than life, that's all. Larger than life. So it's going to be a great, great visual treat for you to come and watch it in the theatres with your family. So please come and watch it. Show us lots of love. It's releasing on the 12th of Jan. It's also my birthday. So Oh my god, oh really? Coincidence. so double coincidence. celebration for me on that Double day. dhamaka. Double dhamaka. So please come and show us lots and lots of love on the 12th of January. Cannot wait to meet you all in the theatre. సో మీ బర్త్డేకి తెలుగు ఆడియన్స్ ఆర్ గోయింగ్ టు గిఫ్ట్ యూ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ యువర్. ఏం చేసినా కాన్ఫిడెన్స్తోనే చేస్తామని. సో డెఫినెట్గా తెలుసు ఈ సినిమా అవుతుందని డెఫినెట్గా. ఎందుకంటే గెటప్ నుంచి టోటల్గా జానర్ నుంచి వెనకాల బ్యాక్ డ్రాప్ నుంచి కూడా విత్ ఎక్స్ట్రాడినరీ విజువల్స్ బై అవర్ కెమెరామెన్ విజయ్ కన్నన్ గారు అద్భుతంగా క్యాప్చర్ చేయడం. డైరెక్టర్ ఇస్ డైరెక్టర్ హూ కన్సీవ్స్. ఇట్స్ లైక్ ఎనీ గవర్నమెంట్ ఆల్సో. సో ఇట్ మైట్ బి ఎ గవర్నమెంట్స్ స్కీమ్, బట్ the main thing is to how to implement it. The implementation is in the hands of the technicians. Technicians is a cameraman, a editor, and then a music director. And ముగ్గురు అద్భుతమైన కలయిక, ముగ్గురు కూడా డైరెక్టర్తో పాటు కలిపి నలుగురు ఒక అద్భుతమైన కలయిక ఈ చిత్రం. సో ఈ సంక్రాంతికి రిలీజ్ అవబోతున్న డాకు మహారాజ్ అతి పెద్ద సక్సెస్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. సార్ ఆఖరిగా ఒక 2 లైన్లు పాడతారు ఏం పాట సార్? ఈ సినిమాలో సార్ ఏదో ఒకటి Same song that we have been singing. సార్ ప్లీజ్ సార్, in this movie. ఎనీ ఓల్డ్ సాంగ్ సార్. గణ 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 ఆంధ్ర తెలంగాణ అది సూపర్ డూపర్ జోడి మందేలే. గణ 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 గడప కన్నులైన నిన్ను చూసి నన్ను చూస్తే జన్నం విజిల్ కొట్టాలే. సార్ నా లైన్స్ కూడా పాడొచ్చా సార్? పాడచ్చు. అయిపోతాను
గణ 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 ఓకే వెల్కమ్ వెల్కమ్ అందరికీ నమస్కారం.